గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీ ముందు రావడం జరిగింది. అదేంటంటే ఏపీపీఎస్సీ ద్వారా ఈ నెల అంటే ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రూప్ 2కి ఏ ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి, మొదటి అంటే లాస్ట్ 1 ఇయర్ సంబంధించినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అనేది తప్పనిసరిగా చదవాలి అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ దానిలో ప్రధానంగా ఒక 50 అంశాలు మీకు తెలియజేస్తాను. ఆ 50 అంశాలు కానీ మీరు చూసారంటే తప్పనిసరిగా అత్యధిక ప్రశ్నలు ఈ 50 ప్రశ్నల నుంచే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇది తప్పనిసరిగా ఈ మొత్తం వీడియోని ఒకసారి మీరు చూడండి. దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు అందిస్తాను. దీనిలో ఒక్కొక్క అంశాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదట ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయినటువంటి ఒక ఇండెక్స్ ఉందండి. ఆ ఇండెక్స్ ఏంటంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి మనం తప్పనిసరిగా మనం చూసుకోవాలండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన ఇండియా పొజిషన్ ఎలా ఉంది, చిట్ట పొజిషన్లో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏ దేశం ఉంది, అంతేకాకుండా ఎన్ని దేశాలకి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది, ఇలాంటివన్నీ చూడాలి. అంతేకాకుండా దాని తర్వాత అంశంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్. ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ గురించి కూడా మనం తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఎన్సీఆర్బీ సంస్థ అనేది ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. దాని పేరు క్రైమ్ ఇన్ ఇండియా ఫర్ 2022. ఈ క్రైమ్ ఇన్ ఇండియా 2022 అనేది ఎన్సీఆర్బీ రిపోర్టు ఈ మధ్య వచ్చింది కాబట్టి, అంటే లాస్ట్ మంత్లోనే వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ గురించి కూడా మనం తప్పనిసరిగా చదువుకోండి. ఇవన్నీ కూడా 2024 జనవరికి సంబంధించిన మొత్తం మంత్లీ పీడిఎఫ్ అనేది మీకు ఆల్రెడీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గాంధీవం యాప్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా ఈ మధ్య లాస్ట్ మంత్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్ కూడా రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమమైనటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం సంబంధించినటువంటి వేరు అవార్డుల గురించి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్, దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అనేది మనం మంత్లీ మ్యాగజైన్ 2024 మంత్లీ మ్యాగజైన్లో ఇవ్వడం జరిగింది. దీనిలో మనం ప్రత్యేకంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని మాత్రం తప్పనిసరిగా మనం చదువుకోవాలి. ఇది మనకి ఈ మంత్లీ మ్యాగజైన్లో 6th and 7th పేజ్లో ఇది మనకు కనిపిస్తుంది. ఇది కూడా మీరు తప్పనిసరిగా చదవండి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో అత్యధికంగా రెమిటెన్సెస్ వచ్చినటువంటి దేశాల జాబితాని ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ విడుదల చేయడం జరిగింది. అందువలన అయితే దానిలో ఆ రిపోర్ట్లో అత్యధికంగా ప్రజల నుంచి వారి దేశంలో ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు వేరే దేశం నుంచి ఆ ప్రత్యేక దేశానికి అంటే ఆ మాతృదేశానికి పంపించినటువంటి సంపాదనని రెమిటెన్స్ అంటారు. ఆ రెమిటెన్సెస్ అత్యధికంగా పంపించినటువంటి దేశంగా భారతదేశం మరోసారి నిలిచింది. దానికి సంబంధించిన పూర్తి అంశాలని 2024 జనవరి సంబంధించినటువంటి ఫిబ్రవరి మంత్లో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు తప్పనిసరిగా మీరు చదువుకోండి. దానిలో పేజ్ నెంబర్ 7లో 7వ పేజ్లో మీకు గమనిస్తున్నారు చూడండి, 7th పేజ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అంశం కూడా తప్పనిసరిగా చదవండి. అంతేకాకుండా మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటంటే భారతరత్న పురస్కారాలు. మనం భారతరత్న గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. భారతరత్న పురస్కారాలు మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ భారతరత్న ఎందుకు గుర్తుంచుకోవాలి అని అంటే ఈ మంత్లోనే మన భారతరత్నాల్ని 5గురికి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తులకి భారతరత్న ఇవ్వడం జరిగింది. అందువల్ల భారతరత్నానికి సంబంధించినటువంటి మన 5 అవార్డు గ్రహీతలు కూడా మన తప్పనిసరిగా పూర్తి డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవాలి. అది 2024 జనవరి మంత్లీ మ్యాగజైన్ ఏకలవ్య మంత్లీ మ్యాగజైన్లో 16వ పేజీలో ఇవ్వడం జరిగింది. అవన్నీ పూర్తిగా మీరు డీటెయిల్స్ చదువుకోండి. అంతేకాకుండా పద్మ అవార్డ్స్కి సంబంధించిన అంశాలను కూడా మీరు గుర్తుంచుకోండి. దానిలో వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, చిరంజీవి గారు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు. అందువలన వాళ్ళిద్దరికి సంబంధించినవి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోండి. అంతేకాకుండా పద్మ అవార్డ్స్లో ప్రధానంగా ఫాతిమా బీబీ గారు, ఆవిడ మన సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. అందులో ఆవిడ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇవన్నీ కూడా 2024 ఏకలవ్య జనవరి మంత్లీ మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 16లో ఇచ్చాను. అవన్నీ మీరు చూసుకోండి, జాగ్రత్తగా అదంతా చదువుకోండి. నెక్స్ట్ అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే కొంతమంది భారతీయులకి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. ఆ అవార్డు పేరు ఏంటంటే గ్రామీ అవార్డు. ఆ గ్రామీ అవార్డు గురించి మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఆ గ్రామీ అవార్డు మన ఇండియన్స్కే వచ్చింది.
ఇండియన్ సంబంధించినవి వచ్చింది కాబట్టి మనం తప్పనిసరిగా దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చదువుకోవాలి. మీకు చూడండి చూపిస్తాను. గ్రామీ అవార్డ్స్ 2024. ఈ గ్రామీ అవార్డ్స్ 2024 గెలుచుకున్నటువంటి భారతీయ బ్రాండ్ పేరు ఏం పేరంటే శక్తి అనే బ్రాండ్ పేరు. దీనిలో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు, శంకర్ మహాదేవన్ గారు, సెలవ గణేషన్ గారు, గణేష్ రాజగోపాల్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి 29th పేజీ అంటే 2024 జనవరికి సంబంధించినటువంటి అంశాలతో రిలీజ్ చేసినటువంటి ఫిబ్రవరి ఏకలవ్య మ్యాగజైన్లో 24వ పేజీలో ఈ గ్రామీ అవార్డులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని 29వ పేజీ 29th పేజీలో దీనికి సంబంధించిన పూర్తి అంశాలని మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని చూడండి. ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఇస్తాను. అవి మీకు ఫ్రీగా కూడా మీరు చదువుకోవచ్చు. అది జాగ్రత్తగా గమనించండి. దానికి సంబంధించిన నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే మిలిటరీ విశేషాలు తప్పనిసరిగా మనకి ఈసారి ఎగ్జామ్లో కూడా తప్పనిసరిగా వస్తాయి. ఈ మంత్లోనే అంటే 2024 జాన్యువరిలో ప్రధానంగా జరిగినటువంటి మిలిటరీ అంశాలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాటిల్లో సదా తనిష్క్ కానీ, లేకపోతే సీ డ్రాగన్ కానీ, సైక్లోన్ విన్యాసాలు కానీ, డిజర్ట్ సైక్లోన్ కానీ, స్టడీ ఫార్ట్ డిఫెండర్ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా లాస్ట్ మంత్లో జరిగినటువంటి కజిండ్ 2023 కానీ, విన్బెక్స్ 23 కానీ, వజ్రప్రహార్ 23 కానీ, సింబెక్స్ 23 కానీ ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా మిలిటరీ విన్యాసాల్లో తప్పనిసరిగా చూడండి. ఇదంతా కూడా 2024 జనవరి అంశాలకు సంబంధించినటువంటి ఫిబ్రవరి ఏకలవ్య మ్యాగజైన్లో 32 నుంచి 34 పేజీ వరకు ఇచ్చాను. అంతేకాకుండా 2024 ఇయర్ బుక్లో పేజ్ నెంబర్ 84లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. తప్పనిసరిగా వీటిని చదవండి. నెక్స్ట్ మరో అంశం చూద్దాం. అదేంటంటే మాల్దీవ్స్. మాల్దీవుల అంశాన్ని మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలోనే మాల్దీవుల అంశం అనేది చాలా ప్రధానంగా వార్తలకు వస్తుంది. అదేంటి అంటే మాల్దీవులకి మన ఇండియాని ఎలాగైనా వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో మాల్దీవియన్ ప్రెసిడెంట్ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలోనే మన దేశంలో పూర్తిగా వ్యతిరేకత ఎదురు కావడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా మాల్దీవులకు సంబంధించినటువంటి పూర్తి అంశాలని అంటే ఆ అధ్యక్షుడి పేరేంటి, ఆ అధ్యక్షుడి యొక్క పార్టీ ఏంటి, మాల్దీవుల రాజధాని ఏంటి, అక్కడ ఉన్నటువంటి అధికార భాష ఏంటి, అధికార మతం ఏంటి, అంతేకాకుండా మాల్దీవుల దగ్గరలో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ద్వీపాలు ఏంటి ఉన్నాయి, ఆ లక్షద్వీపాలు, ఆ లక్షద్వీపాలకు సంబంధించిన రాజధాని ఏంటి, దానిలో ఈ మధ్యకాలంలో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేస్తున్నటువంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. ఇదంతా కూడా 2024 ఈ జాన్యువరి అంశాలకు సంబంధించినటువంటి ఫిబ్రవరి ఏకలవ్య మ్యాగజైన్లో 38th పేజ్లో మీకు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ లక్షద్వీపులు అనే దాని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మనకు సంబంధించినటువంటి ద్వీపాలన్నింటి గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మన బంగాళాఖాతంలో అంటే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందువలంటే ద్వీపాల గురించి ఇప్పుడు ప్రచారంలో ఉంది కాబట్టి మనం అన్ని ద్వీపాల గురించి చదువుకోవాలి. మన అండమాన్ నికోబార్ ద్వీపాలకి ఈ మధ్య కాలంలోనే వేరు పేర్లు కొత్త పేర్లు పెట్టడం జరిగింది. ఆ కొత్త పేర్లకు అనుగుణంగా మనం ఆ ద్వీపాల పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా అసలు మన భారతదేశానికి ఉన్నటువంటి పూర్తి చివర్లు అంటే దక్షిణ అగ్రం ఎలా ఉంది, ఉత్తరాగ్రం దాన్ని ఏమని పిలుస్తారు, తూర్పు భాగంలో ఏముంది, పశ్చిమ భాగంలో ఏముంది, ఈ చివర్లని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరో అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే ఒక రిపోర్ట్ విడుదలైంది, ఒక ప్రధాన రిపోర్ట్. అదేంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024 అనే ఒక రిపోర్ట్ విడుదలవడం జరిగింది. అది మనకి ఈ జాన్యువరి మంత్ మ్యాగజైన్లోనే నేను ఇవ్వడం జరిగింది. అది 45th పేజ్ నెంబర్లో మీకు కనిపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. 45వ పేజీ చూడండి. ఇక్కడ ప్రపంచ నిరుద్యోగితపై అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. దాని పేరే వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024 రిపోర్ట్. ఈ రిపోర్ట్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది మీకు పేజ్ నెంబర్ ఎందులో ఇచ్చారంటే 45వ పేజీలో అంటే ఏకలవ్య మంత్లీ మ్యాగజైన్ జాన్యువరి మంత్లీ మ్యాగజైన్లో 45వ పేజీలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మీకు అందించడం జరిగింది. దీని తర్వాత ప్రధాన అంశం ఏంటంటే 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘము. ఈ 16వ ఆర్థిక సంఘాన్ని ఈ మధ్య కాలంలోనే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే లాస్ట్ మంత్లో డాక్టర్ అరవింద్ పరగారియా అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘాన్ని డిసెంబర్లోనే ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు కమిటీ మెంబర్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. అందువలన ఈ 16వ ఆర్థిక సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన ఈ జాన్యువరి మంత్ మ్యాగజైన్లో 48 పేజీలు మీకు ఇవ్వడం జరిగింది. మీకు చూడండి, 16వ ఆర్థిక సంబంధించినటువంటి అంటే 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు, దానిలో ఉండే మెంబర్స్ ఎవరు, అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దాని సిఫార్సు అమల్లో ఉంటాయి, ఎప్పటి నుంచి ప్రారంభించబడతాయి, అసలు ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయినటువంటి అరవింద్ పనగారియా గారు లాస్ట్ టైం దేనికి వైస్ చైర్మన్గా పనిచేశారు అంటే నీతి ఆయోగ్కి పనిచేశారు ఆయన. ఆ నీతి ఆయోగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా పూర్తి ఇక్కడ చూడండి టోటల్ డీటెయిల్స్ ఇచ్చాను. 16వ ఆర్థిక సంఘంలో చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఇది తప్పనిసరి గుర్తుంచుకోండి. ఇంతేకాకుండా ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘం గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు, నందకిషోర్ సింగ్. ఆయన్నే మనం ఎన్కే సింగ్ అని పిలుస్తూ ఉంటాం, నందకిషోర్ సింగ్ గారు. ఆయన యొక్క సిఫారసులు 2020 to 25 వరకు అమల్లో ఉంటాయి. అంతేకాకుండా ఫైనాన్స్ కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తోంది, అసలు ఫైనాన్స్ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ ఎంతమంది సభ్యులు ఉంటారు, ఇలా దానికి సంబంధించిన పూర్తి వివరాలని మన ఏకలవ్య జాన్యువరి 2024 జాన్యువరి మంత్ మ్యాగజైన్లో 49th పేజీలో ఇచ్చాను. పూర్తిగా డీటెయిల్ చదువుకోండి. చూడండి, దీనిలో ఇంతే కాకుండా మీకు ఇచ్చింది ఏంటంటే 15వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం రెండు ఇచ్చాను. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి 1వ ఆర్థిక సంఘం నుంచి 16వ ఆర్థిక సంఘం వరకు ఉన్నటువంటి ఒక్కొక్క చైర్మన్ పేరు కూడా మీకు ఇచ్చాను. చూడండి, ఫస్ట్ ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి, సెకండ్ ఆర్థిక సంఘం, థర్డ్ ఫైనాన్స్ కమిషన్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా టోటల్ 16 ఫైనాన్స్ కమిషన్స్ యొక్క పూర్తి చైర్మన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అంటే చాయిస్ తీసుకునే అవకాశం లేకుండా అటు ఎలా క్వశ్చన్ ఇచ్చినా, జనరల్ స్టడీస్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ. మనకందరికీ తెలిసిందే కదండి, ఎస్సీస్ని మనం ఆల్రెడీ వర్గీకరించడం జరిగింది. వర్గీకరిస్తానని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో ఏ విధంగా ఆ కమిటీని ఫామ్ చేయడం జరిగింది అనే దాని గురించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ని మనం తెలుసుకోవాలి. అది ఎక్కడుందేనంటే ఎస్సీ కమిషన్ వర్గీకరణ 2024 జాన్యువరి మ్యాగజైన్లో 57th పేజీలో ఉంది, 57వ పేజీలో. మీకు ఆల్రెడీ అందరికీ పంపించాను ఫ్రీగానే, గాంధీవం యాప్లో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా నేను ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి మ్యాగజైన్, జాన్యువరి మంత్ మ్యాగజైన్ మీకు డౌన్లోడ్ అవుతుంది. దీన్ని చదువుకొని మీరు ఎక్కువ మార్కులు సంపాదిస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఎవరి అధ్యక్షతన కమిటీ, కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గాబా. ఈ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణపై కమిటీ అంటే ఆ కమిటీ గురించి మాత్రమే మనం చదువుకోకూడదు. అసలు ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణలో ప్రస్తుతం ఎంత జనాభాకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎస్సీకి ఇవ్వడం జరుగుతుంది, అసలు రిజర్వేషన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఏ చట్టం ద్వారా ప్రారంభమయ్యాయి, ఏ బ్రిటిష్ ప్రధాని ద్వారా రిజర్వేషన్లు ప్రారంభించారు. మన అందరికీ తెలిసిందే కదండి, రామ్సే మెక్డొనాల్డ్ గారు స్టార్ట్ చేశారు బ్రిటిష్ ప్రధానిగా ఉన్నప్పుడు. ఈ విధంగా దానికి సంబంధించిన అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిందే కాకుండా అసలు ఎస్సీకి కావాల్సినటువంటి రిజర్వేషన్లు ఎప్పుడు కల్పించారు, అంతేకాకుండా ఓబీసీకి కల్పించినటువంటి రిజర్వేషన్స్, ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి లేదా ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్ల గురించి మన రాజ్యాంగం ఏ ఆర్టికల్లో తెలియజేస్తుంది, ఏ ఆర్టికల్స్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఈ మంత్ మ్యాగజైన్లో 57, 58 పేజీల్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా చదువుకోండి. ఇక్కడ మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఎందుకంటే ఇవి చాలా అత్యవసరమైనటువంటి అంశాలు. ఇక్కడ చూడండి, మీకు అక్కడ డీటెయిల్డ్గా ఒక టేబులర్ ఫార్ములా కూడా ఇచ్చాను. ప్రస్తుతం ఎస్సీకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్టీకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, ఓబీసీకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, అండ్ పిహెచ్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు. దీని గురించి, రిజర్వేషన్ గురించి వేరు కమిషన్స్ ఏ విధంగా తెలియజేశాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మనం తప్పనిసరిగా దీనికి సంబంధించిన ప్రశ్న ఏ విధంగా వచ్చినా మనం రాయగలుగుతాం అనమాట. నెక్స్ట్ మరో ప్రధాన అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ కమిషన్స్ యొక్క అతి త్వరలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకం గురించి పార్లమెంట్ ఒక
చట్టం చేసి అది రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందనమాట. అందులో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చదువుకోవాలి. అది 2024 ఏకలవ్య జనవరి మ్యాగజైన్‌లో 59వ పేజీలో ఇచ్చాను. ఒకసారి చూడండి ఇదే. ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదము అనే దాంతో హెడ్డింగ్‌తో మీకు ఇవ్వడం జరిగింది 59వ పేజీలో. ఇది పూర్తిగా చదువుకోండి. ఇది పూర్తి డీటెయిల్స్‌ని మీకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేదా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. 2024 జనవరి 28న అంటే ప్రశ్నాపత్రం ఎప్పుడైతే ప్రారంభిస్తున్నారో, తయారు చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు ఇంచుమించుగా సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అందువలన ఈసారి సుప్రీంకోర్టుకి సంబంధించిన ప్రశ్నలు లేకుండా ఎట్టి పరిస్థితులు ఉండదు. ఇంతకీ డైమండ్ జూబ్లీ అంటే ఏంటి, ప్లాటినం జూబ్లీ అంటే ఏంటి, సఫైర్ జూబ్లీ అంటే ఏంటి, గోల్డెన్ జూబ్లీ అంటే ఏంటి, రూబీ జూబ్లీ అంటే ఏంటి, సిల్వర్ జూబ్లీ అంటే ఏంటి, ఇలా అసలు జూబ్లీలు అంటే ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారం, సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది, చీఫ్ జస్టిస్ ఎవరు, ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడుతుంది, అసలు సుప్రీంకోర్టు మొట్టమొదట ఏ పేరుతో ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, నెక్స్ట్ హైకోర్ట్స్ ముందు ఏర్పడ్డాయా, సుప్రీంకోర్ట్స్ ముందు ఏర్పడ్డాయా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు, మహిళా చీఫ్గా చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఈరోజే మనం మాట్లాడుకున్నాం పద్మశ్రీ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది, ఫాతిమా బీబీ గారు. ఆవిడ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ని మనం పేజ్ నెంబర్ 60వ పేజ్ నెంబర్లో జాన్యువరి మంత్ ఏకలవ్య సంబంధించినటువంటి 60 పేజ్ నెంబర్లో మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకొక అంశం మీకు ఇచ్చాను ఏంటంటే అసలు సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా 75 సంవత్సరాలైనటువంటి దాని చరిత్రలో అత్యంత ప్రధానంగా చర్చకొచ్చినటువంటి అంటే దేశ న్యాయ వ్యవస్థని మార్పు చేసినటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోపాలన్ కేసు కానీ, శంకరీ ప్రసాద్ కేసు కానీ, అలాగే గోలకనాథ్ కేసు కానీ, కేశవానంద భారతి గారు ఈ మధ్యగానే చనిపోయారు, ఒక 6 నెలల బ్యాకే చనిపోవడం జరిగింది. కేశవానంద భారతి గారి గురించి కానీ, అలాగే మినర్వా మిల్స్ కేసు కానీ, లేకపోతే షాబానో బేగం గారి కేసు కానీ, అంటే ముస్లింలకు కూడా వాళ్ళ భార్యను విడిచిపెట్టేస్తే తలాక్ ఇచ్చేస్తే వాళ్ళకి పెన్షన్ అంటే భార్యకి భరణం ఇవ్వాలి అనే దాన్ని షాబానో కేసు కానీ, ఇందిరా సహానీ కేసు కానీ, లేకపోతే ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ, లేకపోతే ఈ లిల్లీ థామస్ గురించి కేసు కానీ, మన ఈ మధ్య కాలంలోనే 2014లో నిర్భయ కేసు కానీ, ట్రిపుల్ తలాక్ కేసు కానీ, ఇలా ప్రధానంగా సుప్రీంకోర్టులో గత 75 సంవత్సరాలుగా అత్యంత ప్రధానమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలని కూడా ఒక టేబులర్ ఫార్మ్లో మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలని కూడా పూర్తిగా మీరు చదువుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తానండి. ఈ బుక్లోనే కాకుండా న్యాయమూర్తుల జీతభత్యాలకు సంబంధించిన అంశాలని కూడా మనం చదువుకోవాలి. అది ఇక్కడ ఇవ్వలేదు నేను. అది ఎక్కడంటే మన 2024 ఇయర్ బుక్లోని పేజ్ నెంబర్ 256లో మన ప్రధాన న్యాయమూర్తులకి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి, హైకోర్టు న్యాయమూర్తులకి ఎంతంత శాలరీస్ ఇస్తారు అనే దాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే చంద్రుని మీద ఈ మధ్యకాలంలోనే జపాన్ రోవర్ అనేది దిగింది. అది అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దాంతోపాటు మన చంద్రయాన్ గురించి, అంటే దీనిలో భాగంగానే మన చంద్రయాన్ గురించి, ఆదిత్య L1 గురించి, అసలు చంద్రునిపై మానవుడు కాలు మోపినటువంటి సంఘటనలు అన్నిటి గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన ప్రశ్న కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2024 జనవరి మ్యాగజైన్లో, మన ఏకలవ్య మ్యాగజైన్లో 71వ పేజీలో మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. 71వ పేజీలో పూర్తి డీటెయిల్స్ మీకు ఇచ్చాను. ఆ డీటెయిల్స్ని పూర్తిగా మీరు చదువుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ నేను ఇచ్చాను. ఆ లింక్ని మీరు చూసుకున్నట్లయితే మీ పేజ్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ చంద్రునిపై జపాన్ రోవర్ అనే డిస్క్రిప్షన్తో, అనే టైటిల్తో పూర్తి వివరాలు ఇచ్చాను. అంతేకాకుండా ఈ చంద్రయాన్ గురించి, ఆదిత్య L1 గురించి మన 2024 ఇయర్ బుక్లో, ఏకలవ్య ఇయర్ బుక్లో 204 204 పేజీలో మనం పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. అది ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ ఇంతేకాకుండా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఈ మధ్య కాలంలో జరిగాయి. దానికి సంబంధించిన అంశాలని మన జనవరి 2024 మంత్లీ మ్యాగజైన్లో 79 పేజీ నెంబర్లో మీకు ఇచ్చాను. చూడండి, 79వ పేజీ.
79వ పేజీలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా చదువుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంటుంది. ఇగో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనే టైటిల్‌తో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. ఎందుకంటే సమావేశం అనేది ఈ మధ్య కాలంలోనే ఈ మంత్‌లోనే జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనం అక్కడ గమనించొచ్చు. 79 పేజీలో మీరు చదువుకోండి. నెక్స్ట్ అంతేకాకుండా మరొకటేంటంటే ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ టెన్నిస్. ఈ టెన్నిస్ టోర్నమెంట్లు మనం 4 అవుతాయని మనకందరికీ తెలిసిందే. ఈ 4గింట్లో జాన్యురీలో జరిగేటటువంటి ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ని వేరు వేరు అంశాలని ఎవరెవరు గెలుపొందారు, ఎవరు ఓడిపోయారు, విజేతల యొక్క దేశం ఏంటి, ఓడిపోయిన వారు అంటే రన్నర్ అప్ యొక్క దేశం ఏంటి అనే అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. అది ఈ మ్యాగజైన్‌లోనే అంటే మన ఏకలవ్య జనవరి మంత్ మ్యాగజైన్‌లోనే 85వ పేజీలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ చూడండి, మీకు ఇచ్చాను క్లియర్‌గా. ఇదిగో ఈ టేబుల్. ఈ టేబుల్‌ని కూడా మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి. 85 పేజ్ నంబర్ 85. ఇవి మన మంత్లీ మ్యాగజైన్‌కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని మీకు ఇవ్వడం జరిగింది. ఈ మంత్లీ మ్యాగజైన్‌కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు అంటే పూర్తి మంత్లీ మ్యాగజైన్ ఫ్రీగా మనకి ఈ వీడియోలోనే కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని ఒక్కసారి మీరు చూసి ఆ డిస్క్రిప్షన్‌లో మీరు చూసి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇదే కాకుండా లాస్ట్ మంత్ అంతకుముందు ఒక లాస్ట్ 3-4 మంత్స్‌కి సంబంధించినటువంటి ఇయర్ బుక్‌ల అంశాల్లో ప్రధాన అంశాలను ఒకసారి చెప్తాను చూడండి. ఆ ప్రధాన అంశాలు మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అవేంటంటే 2023 గ్లోబల్ కార్బన్ ఎమిషన్ ప్రొజెక్షన్స్ అని నేను ఇచ్చాను. అది ఎక్కడంటే 2024 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 9వ పేజీలో నేను ఇవ్వడం జరిగింది. అది ఒకసారి గుర్తుంచుకోండి. ఆ పేజ్ నెంబర్ 9 ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు చూసినట్లయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాకుండా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023ని 2024 ఇయర్ బుక్‌లో ఏకలవ్య ఇయర్ బుక్‌లో పేజ్ నెంబర్ 9లో ఇచ్చాను. అలాగే గ్లోబల్ జెండర్ ఇండెక్స్ 2024 ఏకలవ్య ఇయర్ బుక్‌లో పేజ్ నెంబర్ 16లో ఇచ్చాను. అది కూడా చదవండి. ఇవన్నీ కూడా మీరు ఒకవేళ బుక్ లేని వాళ్ళే కానీ ఉంటే మనం గాంధీవం యాప్ అని ఉంటుందండి. గాంధీవం యాప్‌కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా ప్లే స్టోర్‌లో మీరు గాంధీవం అని కొడితే మీకు మన ఏకలవ్యకి సంబంధించిన యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఈ మంత్లీ మ్యాగజైన్స్ కానీ, ఇయర్ మ్యాగజైన్స్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కంపల్సరీగా ఉంటాయి. ఇవన్నీ అందులో కూడా మీరు చూసుకోవచ్చు. బుక్ లేకపోయినా సరే మనం ఆ ఇయర్ బుక్ మీకు అవైలబిలిటీ వస్తుంది. ఎలా అంటే గాంధీవం యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఈ ఇయర్ బుక్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన అంశాలను అలా చదువుకోండి ఎవరైనా చదవకపోతే. లేదు బుక్ ఉంటే మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని ఈ అంశాలను మీరు తప్పనిసరిగా చదవండి. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ ఇండెక్స్. ఇది మన ఏకలవ్య 2004 ఇయర్ బుక్‌లో పేజ్ నెంబర్ 16లో ఇచ్చాను. అలాగే స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023. ఎందుకంటే మన దేశం అంటే మన భారతదేశం ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనాని బీటౌట్ చేసి ముందుకొచ్చింది అని రిపోర్ట్. ఏ రిపోర్ట్ అంటే ఇదే స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023. అందులో దీనికి సంబంధించిన అంశాలను కూడా మనం తప్పనిసరిగా చదువుకోండి. అంతేకాకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి సంబంధించినటువంటి వేరు వేరు డేస్ ప్రధానమైనటువంటి దినోత్సవాలు వాటి థీమ్స్ ఇంపార్టెంట్ మనకి. ఈ థీమ్స్ అన్నీ కూడా మనం 2024 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 36 నుంచి 40 వరకు ఇచ్చాను. అవి కూడా తప్పనిసరిగా చూడండి. అంతేకాకుండా మన ఏకలవ్య జనవరి మ్యాగజైన్‌లో కూడా మీకు ఇవ్వడం జరిగింది. అవి డేస్ మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. డేసు వాటి థీమ్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అంతేకాకుండా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులని ఈ మధ్య కాలంలోనే ప్రకటించడం జరిగింది. అది 2024 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 48లో ఉంటుంది. అది కూడా మీరు తప్పనిసరిగా చదవండి. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని కూడా మనం 2024 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 49లో ఉంటుంది. అది తప్పనిసరిగా చదవండి. నెక్స్ట్ నోబెల్ బహుమతులు. నోబెల్ ప్రైజెస్ గురించి కూడా మనం ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 52లో ఇచ్చాను. ఒకసారి చూడండి. అంతేకాకుండా మన భారత ప్రధాని ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు కానీ లేకపోతే ఆ దేశాలు కానీ అవార్డులతో ఆయన్ని సత్కరిస్తున్నాయి. అందువలన తప్పనిసరిగా భారత ప్రధానికి ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంతర్జాతీయ అవార్డుల గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవి 2024 ఇయర్ బుక్‌లో ఏకలవ్య ఇయర్ బుక్‌లో పేజ్ నెంబర్ 58లో ఇచ్చాను. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే గాంధీ శాంతి బహుమతులు ప్రకటించారు గీతా ప్రెస్‌కి. అందువలన ఈ 2024 ఈ బుక్‌లో పేజ్ నెంబర్ 59లో ఇచ్చానండి దానికి సంబంధించిన డీటెయిల్స్. అసలు గీతా ప్రెస్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే గాంధీ శాంతి బహుమతి ఎవరిస్తారు,
దానిలో ప్రైజ్ మనీ ఎంత అవన్నీ కూడా ఇచ్చాను, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మన ఇండియన్స్‌కి కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. అందువల్ల ఆస్కార్ అవార్డ్స్ 2023 మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అది మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 62లో ఉంటుంది. తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే మన యూజీసీకి గానీ, ఎల్ఐసీకి, అలాగే ఆధార్‌కి సంబంధించిన యూఐడిఏఐకి గానీ, రైల్వే బోర్డుకి గానీ, రాకి అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే ఎన్‌జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి వీళ్ళందరికీ కూడా కొత్త చైర్మన్ నియామకం అయ్యాయి. అంతేకాకుండా మన నీతి ఆయోగ్‌కి సీఈఓగా మన తెలుగు వ్యక్తి నియామకం పొందడం జరిగింది. అందువల్ల ఈ నియామకాల గురించి కూడా ఒకసారి మీరు చూసుకోండి. అది 2024 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 73, 74లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఆంధ్రాకి, తెలంగాణకి మధ్య ఈ కృష్ణా నది జలాల మీద వివాదాలు జరుగుతున్నాయి. అందువల్ల దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీరు గుర్తుంచుకోండి. అది 2024 ఏకలవ్య ఇయర్ బుక్‌లో పేజ్ నెంబర్ 141లో కృష్ణా జలాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇచ్చాను. బచావత్ ట్రిబ్యునల్ గురించి గానీ, అన్ని ట్రిబ్యునల్స్ గురించి మీకు ఇచ్చాను. అది ఒక్కసారి చదువుకోండి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఆర్టికల్ 370 మీద, అంటే జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన ఆర్టికల్ 370 మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆర్టికల్ 370కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 95లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఈ అతి త్వరలో మన ఇండియాలోనే మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి అని ప్రకటన వచ్చిన నేపథ్యంలో అసలు మిస్ యూనివర్స్ పోటీలు ఎవరు చేస్తారు, ఎన్ని రకాలైనటువంటి అందాల పోటీలు ఉంటాయి, అవి ఎక్కడెక్కడ జరుగుతుంటాయి, దాని హెడ్ క్వార్టర్స్ ఏంటి, అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎవరు గెలుపొందారో అవన్నీ కూడా మనం ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 104లో ఇచ్చాను. అది ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే మన భారత ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. అందువలన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి దాని ఓపెనింగ్‌కి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పడడం అంటే అదొక విచిత్రమైనటువంటి, అంటే లేదా అత్యంత ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పటివరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, అవి దేనికోసం ఏర్పాటు చేశారు, ఇవన్నీ వివరాలని మీకు మన ఏకలవ్య 2024 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 109లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మంత్‌లోనే జనవరి 1న పిఎస్ఎల్వి C58ని ప్రయోగించడం జరిగింది. అందువలన పిఎస్ఎల్వి C58కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. అది ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 170లో ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ మధ్యలోనే చైనాకి సంబంధించినటువంటి బీఆర్ఐ స్కీమ్ నుంచి ఇటలీ అనేది వెనక్కొచ్చింది. అందులో ప్రపంచ అంశాల్లో ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన 2024 ఇయర్ బుక్‌లోని మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 129లో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాను. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ప్రతిసారి కూడా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ గురించి పూర్తిగా ఎక్కువ చర్చ జరుగుతోంది. దీనిలో బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇలా పూర్తి వివరాలని మీకు ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 144లో ఇచ్చాను. ఒక్కసారి నోట్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే మనకి ఒక 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం. అందువల్ల ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్‌లో ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చింది. లాస్ట్ టైం మనకి ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇలాంటప్పుడు అంటే ఎలక్షన్స్ టైంలో కానీ ఇలా ఎగ్జామ్ అయితే తప్పనిసరిగా గెలుపొందినటువంటి పార్టీ యొక్క ఓట్ల శాతం అడిగాడు. అందువలన మీరు తప్పనిసరిగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన గెలుపొందిన పార్టీకి సంబంధించిన ఓట్ల పర్సంటేజ్‌ని కూడా కంపల్సరీగా గుర్తుంచుకోండి. అలాగే కొత్త ముఖ్యమంత్రి పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనం ఏకలవ్య 2004 ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 171లో ఇచ్చాము. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషనర్ల నియామకం గురించి మన పార్లమెంట్ చట్టం చేసింది. అది 181 ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టున్నాం. 181 పేజ్ నెంబర్లో ఆ డీటెయిల్స్ మీకు ఇచ్చాను. అది చదువుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌లో COP28 ఈ మధ్యకాలంలో దుబాయ్‌లో COP28 సమావేశం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో ప్రశ్న లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందువల్ల పేజ్ నెంబర్ 194లో మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 194 పేజ్ నెంబర్లో అది చదువుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో లిథియం నిక్షేపాలు, అలాగే అత్యంత అరుదైనటువంటి ఒక మెటల్, దాని పేరు ఏం పేరంటే టాంటాలం. ఈ టాంటాలము, లిథియం నిక్షేపాలు మన భారతదేశంలో దొరికాయి. రాజస్థాన్‌లోని, జమ్మూ కాశ్మీర్‌లోని దొరికాయి. అందువల్ల దానికి సంబంధించిన అంశాలు కూడా గుర్తుంచుకోండి. అది మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నెంబర్ 203లో ఉంటుంది. అవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్‌లో కోడెక్స్ ఎలిమెంటియారిస్ అని ఒక సంస్థ ఉందండి. అది ప్రపంచ సంస్థ, అంతర్జాతీయ సంస్థ. దానికి మన భారతదేశం సభ్యత్వం వచ్చింది ఈ మధ్యకాలంలోనే. అందువలన దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి. అది మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని
230 పేజీలో ఉంటుంది. అది కూడా చూడండి. అంతేకాకుండా మన దేశం ఈ మధ్య కాలంలోనే వేరు సమావేశాలకి అధ్యక్షత వహించింది. ఫర్ ఎగ్జాంపుల్ G20 గానీ, ఎస్‌సీఓ గానీ ఇవన్నిటికి అధ్యక్షత వహించింది కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. G20 సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏకలవ్యలోని ఇయర్ బుక్‌లోని 232 పేజ్ నంబర్‌లో ఉంటాయి. అలాగే మన షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌లో సంబంధించిన అంశాలన్నీ కూడా ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 237లో ఉంటాయి. అవి పూర్తిగా చదవండి. అంతేకాకుండా మన ఈ మధ్య కాలంలోనే ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ 2023 అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని పేజ్ నంబర్ 266లో ఉంటాయి. అవి ఒకసారి చదవండి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఒక టన్నెల్ కూలిపోవడం, ఆ కూలీల రక్షణ గురించే ఇంచుమించుగా ఒక 20 డేస్ పాటు అంతర్జాతీయంగా అటెన్షన్ రావడం జరిగింది. అందువల్ల ఆ టన్నెల్ గురించి మనం చదువుకోవాలి. అంతేకాకుండా అసలు ఆ టన్నెల్ అనేది దేనికి నిర్మిస్తున్నారు అనంటే, చార్ధామ్ యాత్రల్ని సులభతరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? ఎక్కడెక్కడికి చేసే యాత్రని చార్ధామ్ యాత్ర అంటారు. ఆ చార్ధామ్ యాత్రలో ఏ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు? ఎప్పుడు దాన్ని ప్రారంభిస్తారు? ఇవన్నీ అంశాలు కూడా 2024 ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 247 పేజ్‌లో ఉన్నాయి. ఒకసారి చూడండి. అంతేకాకుండా ఏషియన్ గేమ్స్ కూడా ఈ మధ్య కాలంలో ఉన్నాయి. అది మన ఇయర్ బుక్‌లోని ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 268 పేజ్ నంబర్‌లో ఉంటాయి. ఒకసారి చూడండి. అంతేకాకుండా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌లో ఆల్రెడీ ఆస్ట్రేలియన్ అయిపోయింది. అది కాకుండా మిగిలిన టైటిల్స్ కూడా 2023 టైటిల్స్‌ని మనం చదువుకోండి. ఆస్ట్రేలియన్ మాత్రం 2024 జాన్యురీలో అయ్యాయి కాబట్టి దానికి సంబంధించిన అంశాల్ని గుర్తుంచుకోండి. ఇవి నేషనల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ సంబంధించింది. అది ఏపీకి సంబంధించిన అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అవేంటంటే ఏపీ స్కీమ్స్ అండి ప్రధానంగా. ఈ ఏపీ స్కీమ్స్‌కి సంబంధించిన ప్రధాన అంశాలన్నింటినీ కూడా కలిపి ఒక పీడీఎఫ్ రూపంలో మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అది ఒక్కసారి చదవండి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన అంశాలు మనం చదువుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో టీబీకి సంబంధించినటువంటి నివారణ అంటే టీబీని నివారించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కి అనేక పురస్కారాలు వచ్చాయి. దానికి సంబంధించిన అంశాలు చదువుకోండి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ఒకటి సక్సెస్‌ఫుల్‌గా నమోదవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రిపోర్టుల్లో మహిళా పోలీసులు అత్యధికంగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు చదువుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కులాలకి ఈ మధ్య ఎస్టీ హోదాను కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. అలాగే మన ఆంధ్రాలోనే బంగారు నిల్వలు, గోల్డ్ మైన్స్ నిల్వల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఈ మధ్య. దానికి సంబంధించిన అంశాలని కూడా మనం చదువుకోవాలి. ఇవన్నీ కూడా ఏకలవ్య ఇయర్ బుక్‌లో ఉన్నాయి. ఇవి మన గాంధీవం యాప్‌లో మనకుంటుంది. ఒకసారి మీరు చదువుకోండి. ఒకవేళ బుక్ మీ దగ్గర ఉంటే బుక్‌లో చదువుకోండి. లేదు బుక్ లేకపోతే మనం గాంధీవం యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్‌లో నేను దాని లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి గాంధీవం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా దానిలో ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో 50 అంశాలు చెప్పాను మీకు. ఈ 50 అంశాలని మీరు చదవకపోతే మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడం కూడా దండగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రశ్నలు లేకుండా మీకు ప్రశ్నాపత్రం రాదు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. అందులో 50 అంశాలని కంపల్సరీగా మీరు చదువుకోండి. చదివిన తర్వాత మాత్రమే ఎగ్జామ్‌కి అపియర్ అవ్వండి. కనీసం ఒకసారి ఓవర్‌లుక్ అయినా చేయండి. ఫాస్ట్‌గా చేయండి. ఫాస్ట్ రీడింగ్ అయినా ఒకసారి చేసేయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలని అంటే జనవరి మంత్ ఏకలవ్య మ్యాగజైన్ అంటే ఫిబ్రవరిలో రిలీజ్ అయినటువంటి జనవరి మంత్ ఏకలవ్య మ్యాగజైన్‌ని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కీమ్స్‌ని, అలాగే గాంధీవం సంబంధించిన యాప్ లింక్‌ని ఇవన్నిటిని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి, చదువుకోండి, ఫ్రీగా చదువుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే 9949449941కి మెసేజ్ పెట్టండి. కాల్ చేయొద్దండి. మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే డెఫినిట్‌గా మీకు మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు అత్యంత ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.